రొమాంటిక్ కపుల్. అంకుల్ హ్యాపీయా? ఇంకో 2 days వెయిట్ చేయండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు వేసుకునే వాళ్ళని పంచ పాండవుల్ని చేస్తాను. ఓ సారీ యూ క్యారీ ఆన్ అంకుల్. సారీ హనీ. అంకుల్ మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సత్య. జీవితంలో మనం ఎప్పటికీ కలుసుకోలేమనుకున్నాం, కానీ హనీ మన ఇద్దరినీ కలిపి ఒక కుటుంబం చేసింది. అవునండి, హనీని కూడా మన ఫ్యామిలీలో ఒకరిగా చేసుకోవాలని నా కోరిక. షీఈ్ మేడ్ ఫర్ విజు. విజు, ఇప్పుడు నన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? చెప్తానుగా, దా. చాపలు. ఇదిగో, ఇది పట్టుకో. పుట్ ఇట్ డౌన్. యా, దా. ఏంటి విజు, ఇన్నాళ్ళు బట్టి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? దేనికైనా కరెక్ట్ టైం రావాలిగా. కమ్ హియర్. ఇక్కడ రా. కమ్. ఇప్పుడు చూడు. వావ్, బ్యూటిఫుల్ ఐలాండ్. విజు, ఆ గోల్డ్ ఫిష్ చూడు. ఐ విజు, ఐ లవ్ యు. ఐ లవ్ యూ టూ. హనీ, నీ మౌనం అంగీకారం అనుకోవాలా? కుచి కుచి నువ్వు చూడుకలా విచ్చగొడుతూ చంపకిలా పిచ్చి పిచ్చిగా నీ ఊహల్లో జారిపోయేలా బుజ్జి బుజ్జిగా బుక్కనిలా పచ్చిమిర్చిల కొరక కల వెచ్చగా నీ మైకంలో ఊగిపోయేలా మల్లె తీగలాగా నన్నిలాగా పట్టుకులోకిసో చేసిన పిస్తల్లాగా మనసే పిలిచేసా. చిక 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 చికనా చికనా దక 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 దిరనా దిరనా తుయి తుయి మేరా సపనా సపనా oh yeah గిలిగిలిగా గిల్లన గిల్లన మెలమెలగా అల్లన అల్లన మనసే నీ కివ్వన కివ్వన. నీటి చుక్కే లేకపోతే పూల మొక్కే ఉండదే నువ్వు గాని రాకపోతే నేను బతికి దండగే తోడు లేని లైఫ్ కన్నా నరకమేది ఉండదే నువ్వు నాతో ఉండిపోతే పూటకొక్క పండగే. ఈ జిందగీని స్ప్రింగ్ లాగా మిలికే తిప్పేసో సైకిల్ తోనే సైక్లోన్ లాగా చెలియ చుట్టేసో చిక 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 చికనా చికనా దక 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 దిరనా దిరనా తుయి తుయి మేరా సపనా సపనా oh yeah చికి 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 జానే జానా నీ పలపుల బందీ ఖానా వదలను కదు వెయ్యేలైనా. మత్తు మందో మందుకుండో ఏమిటుండో నవ్వులో అమ్మ దొంగో హాట్ విండో కోల్దియాదే కత్తిరుందో కత్తి ఉందో దూసుకొచ్చే చూపులో సామి రంగో సోపు మ్యాంగో కత్తిరించే సిందిరో పంతిలాగా బౌండరీలే నన్ను దాటించో అంతలేని ఆనందంలో కంతులు వేయించో చిక 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 చికనా చికనా దక 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 దిరనా దిరనా తుయి తుయి మేరా సపనా సపనా oh yeah మనసున గుడి కట్టన కట్టన పడి 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 మొక్కన మొక్కన అడిగితే జాని ఇవ్వన ఇవ్వన. హే హనీ, దేర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యు. నీకు ఆస్ట్రేలియాకి వీసా వచ్చిందే. ఏంటి ఇంత గుడ్ న్యూస్ చెప్తే అంత డల్ అయిపోయావు? దేవుడేంటే అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకుంటాడు. నా ఫ్యామిలీని దూరం చేశాడని బాధపడుతుంటే
విజ్జి ప్రేమనిచ్చాడు. అంతలోనే మళ్ళీ నా ప్రేమని దూరం చేస్తున్నాడు. ఈసారి దూరం అవనమే. ఏ ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూసింది దీనికోసమే కదే. నేను ఆస్ట్రేలియా వెళ్ళాలనుకునేది బెటర్ లైఫ్ కోసం. ఇంతకంటే బెటర్ లైఫ్ నాకు ఇంకెక్కడా దొరకదనిపిస్తుంది. సో నేను ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అవ్వాలనుకుంటున్నాను. నిద్ర వస్తుంది. అలాగే సత్య పద. వెరీ గుడ్. అలాగే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నారు. పద సత్య. రేయ్, అమ్మ వెళ్ళారు, స్పోర్ట్స్ ఛానల్ పెట్టరా. పాప వెళ్ళారు, పాప్ ఛానల్ పెట్టరా. ఓకే, అర్థమైంది. ఎవరి చేతిలో రిమోట్ ఉంటే వాడి దగ్గర ఛానల్. బాబు నువ్వు తప్పుకో. వదిలే, నేను చేస్తాను. నా మాట విను బాబు. చెప్పాను కదా, వదిలేయమని. పదే పదే ఎందుకు ఊరికే irritate చేస్తావు? విజయ్, సత్య ఏంట్రా చిన్న పెద్ద లేకుండా క్షమాపణ అడుగు. నాన్నకి సారీ చెప్పు, సారీ చెప్పు. సత్య చిన్నపిల్లాడు తెలుసు. మా అమ్మ తన ఇష్టం, నన్ను తిడుతుంది, కొడుతుంది. అడగడానికి నువ్వు ఎవరు? విజు, నువ్వు మాట్లాడుకో. యు హ్యావ్ నో రైట్ టు టాక్. హ్యాపీగా ఉన్న మా లైఫ్ లోకి వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టావు. ఈయన మా అమ్మని చేసుకునేది రెంట్ కట్టని ఇంటి కోసం, అంతేగాని మా అమ్మ మీద ప్రేమతో కాదు. ఏయ్, మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడితే బాగోదు. ఇదేమైనా బ్యాంకాక్ ప్యాలెస్ అనుకుంటున్నావరా? తొక్కులోది. ఇది 4 గోడలో ఉన్న నరకం. ఏం మాట్లాడుతున్నారు? అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన వాళ్ళు ఏమిటి గొడవలు? వీళ్ళ తమ్ముళ్ళు కాదు, నువ్వు నా నాన్నవి కాదు. చూసారా నాన్న, ఇదంతా మీ వల్లే. నేను ఆ రోజే చెప్పాను ఈ ఇంటికి వద్దని, కానీ మీరే. నువ్వు నిజంగానే తప్పు చేసావా? ఇతన్ని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేసావు. నన్ను విజు. నన్ను క్షమించండి. ఆ రోజు నేను రమ్మన్నందువల్లే మీరు ఈ రోజున వాడితో మాట పడ్డారు. బాధపడకు సత్య. బాధ పెట్టే వయసు వాళ్ళది, బాధను మింగియ మనసు మనది. తల్లిదండ్రుల్ని పిల్లలు అర్థం చేసుకునే నాటికి వాళ్ళని ప్రశ్నించే పిల్లలు వాళ్ళ వయసులో ఉంటారు. అప్పుడు వాళ్ళు కూడా నీలాగి పిల్లలు మనల్ని అర్థం చేసుకునేదని బాధపడుతుంటారు. దిస్ ఈస్ ది హ్యూమన్ సైకాలజీ ఆఫ్ ఎవ్రీ జనరేషన్. జనరేషన్ విల్ చేంజ్, బట్ ది హ్యూమన్ సైకాలజీ విల్ నెవర్ చేంజ్. ఏదైనా వాళ్ళు మన పిల్లలే. అవును అవును, మీ పిల్లలే. అనాథలుగా బతకాల్సిన వాళ్ళని అమ్మ ఒడిని పంచి, నాన్న భుజాలపై ఆడించి, వేలు పట్టుకుని నడిపించి, గుండెల్లో పెట్టుకుని పెంచారు కదా. అదే మీరు చేసిన పెద్ద తప్పు. ప్రశ్నగా మిగిలిపోవాల్సిన వాళ్ళ జీవితాలకి సమాధానంగా నిలబడి మీ జీవితాలనే ప్రశ్నించేలా చేసుకున్నారు. అదే మీరు చేసిన ఇంకా పెద్ద తప్పు. అసలు వాళ్ళేంటో వాళ్ళకి చెప్తే గాని హనీ! అని ఈ నిజం వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరమ్మా. వాళ్ళు తల్లి పాలు తాగి పెరగకపోయినా తల్లి ప్రేమను పంచుకుని పెరిగారు. నాలో కన్నతండ్రినే చూస్తున్నారు. ఇప్పుడు మాసకం కోసం
వారికి నిజం చెప్తే మా పెళ్లికి అసలు అర్థం ఉండదు. వాళ్ళను మేము కనకపోయినా మా కన్న పెట్టలేమ్మా. లక్కీ ఎక్కడ తీసుకెళ్తున్నా మమ్మల్ని? ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఏంట్రా